ఇంకా ఎంతకాలం ఈ బ్రహ్మచర్యం? మంచి రోజు చూసుకుని ఎవరో ఒక ఆడపిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే పోలా? 3 ముళ్ళు వేస్తే నీకేం పోతాయా? పోయేది నాకు. నా ఇండిపెండెన్స్ పోతే, నా డిపెండెన్స్ పోతే, నా ఇది పోతే, నా అది పోతే, అన్ని పోతాయి. చూడు, నా చుట్టూ తిరిగి ఈ పిల్లలున్నారే, వాళ్ళు ఆడపిల్ల కాదు, ఆట బొమ్మలు. వాళ్ళకి ఆటలాడటం పాటలు పాడటం తప్ప ముగ్గురితో ఎలా కాపురం చేయాలో తెలియదు. అంతేకాదు, వాళ్ళకి కావాల్సింది మంగళ వాయిద్యాలు, మంగళసూత్రాలు కాదు. అవన్నీ వేరే ఉన్నాలే, నీ చెప్పిన అర్థం కాదు ఈ వయసులో. అది కాదు తాత, నా పెళ్లి విషయం తలుచుకుని నాకేదో భయంగా ఉంది. నా పిల్ల ఇప్పటికి పుట్టే ఉంటుందంటావా? ఎప్పుడో పుట్టింది బాబు, నీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది. నిజమా? నువ్వు చెప్పేది నిజం? అవును బాబు, ఆనాడు మన ఇంటి తోటలో నువ్వు చూసిన ఆ చిన్నారి బొమ్మను నువ్వు మర్చిపోయినా, ఆ రాధమ్మ కళ్ళలో నీ రూపం చెక్కు చెదరకుండా అలాగే ముద్రపడిపోయింది బాబు. అమ్మా, అయితే ఇప్పుడు రాధ ఎక్కడ ఉంది? అశోకవనంలో సీతలాగా అనాథాశ్రమంలో ఏ దిక్కు లేక ఒంటరిగా అలమటిస్తుంది బాబు. బస్ నేను రాత్రి వెంటనే చూడాలి. మామూలుగా ఉంటే రాధమ్మ గుర్తుపట్టేస్తుందని చిన్నబాబు గారు మారువేషం బాగానే వేసుకొచ్చారు. మిగతా నాటకం ఎలా రక్తి కట్టిస్తారో చూద్దాం. నేను వస్తాను. ప్రాణాలు పోతనైన అర్థిస్తే పావలా కూడా ఇవ్వని లోకం ఇది. 100 రూపాయలు దానం చేసి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో అడగకుండానే 50,000 దానం ఓ చేశారు. అల్లా మాతాజీ, అనవసరంగా నన్ను చాలా పొగిడారు. మగర్ ఏ దానం నై మననం మననం. మీరనేది ఏమిటో మాకు అర్థం కావటం లేదు. మాకు అర్థమై చస్తే కదా మీకు అర్థం కావడానికి. నేను నా కారులో ఇటు వస్తున్నానా, మీ పిల్లకాయలందరూ అటు వస్తున్నారా? అందులో ముఖ్యంగా ఏ లకిడి నైనా ఏ లడికి ఆప్కా నామ్ రాధాదేవి అయినా ఏ రాధాదేవి నా కంట్లో పడింది అంతే. షాక్! నా కారు కదలేదు, నా కాళ్ళు కదలేదు. మేరీ బుడియా మననం మే ఆ గయి థీ, మైనే పైసా దే దియా థా, మైనే పైసా దే దియా థా. బుడియా ఎవరండి? ఓ ఏం మాట పూछना, ఇది మాత్రం మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. మగర్ ఏతో బోలుంగా, ఈ రాధాదేవిని చూడగానే మాకు ఏవేవో మననం చేవేవో జ్ఞాపకం. గుండె రగిలి పగిలి సాగరమే అవుతున్నది. మాతాజీ, నేను మీకు తండ్రి లాంటి వాడిని, ఈ బిడ్డలందరికీ తాత లాంటి వాడిని. ఈ రాధాదేవిని ఒక్కరోజు సిర్ఫ్ ఏక దిన్ మా ఇంటికి పంపిస్తే చాలు, మా గత జీవితంలో ఒక రోజు ఆనందంగా బ్రతుకుతాం. అమ్మా, నేను వెళ్ళను. రాధా, తాతలాంటి వారు 50,000 ఇచ్చారు, వెళితే తప్పే ఉంది. వెళ్ళిరా. వెళ్ళిరామ్మా. తెలుసమ్మా, చెప్పిందంతా గుర్తుందిగా. చిన్నబాబు గారు అమ్మాయి గారిని తీసుకొస్తారు. ఆవిడ చూడగానే మీ ఇద్దరు బోరు అని అడవాలి. అలాగే బాబు. अरे भाई रो ना खो ना। వాళ్ళిద్దరూ నన్ను చూసి ఎందుకలా ఏడుస్తున్నారు? ఏమీ లేదు పుల్లెమ్మ, చచ్చిపోయిన వాళ్ళ అమ్మగారు మళ్ళీ తిరిగి వచ్చిందని వాళ్ళు, చచ్చిపోయిన మా అమ్మగారు అంటే నా భార్య గారు తిరిగి వచ్చిందని నేను. ఆనందం పట్టలేక అదే పనిగా ఏడుస్తున్నాం.
అయ్యా ఈ పడక గది అలంకరణలు చూసి కంగారు పడకు బేబీ. 60 ఏళ్ల నా బేబీతో నేను ఇక్కడే కాపురం చేశాను. అన్నట్టు మర్చిపోయాం, నా బేబీని పరిచయం చేస్తాం. యహీ హాయ్ మేరీ బుడియా మేరీ చూడియా. అంటే ఈవిడ మీ ఆవిడ అండి? అవును బుల్లెమ్మ, నా ఆవిడే. ఆ బేబీ నా కడసారి కోరిక తీర్చవు. ఏమిటండి? అడగకూడదు అయినా అడుగుతున్నా. ఒకసారి ఈ చీరను వేసుకొని ఈ నగలను పోసుకొని నా కొనులకు రంజాన్ చేయవు? అబ్బే వద్దండి. నా వయసా మత్ బోల్నా. ఓ రావమ్మా, ఇది రావమ్మా. అయ్యో వద్దండి. అయ్యో ఏమిటి అలంకరణ? నాకేం అర్థం కావటం లేదు, భయం భయంగా ఉంది. భయపడకమ్మా, పాపం ముసలాయన చూసి ఆనందిస్తాడు. వావ్ వావ్ వారే వా, మేరీ బుడియా ఆ గయి థీ. తులసి మా తలుపు బంద్ కింద పద, ఆప్ జాయియే నా. తలుపులెందుకు? ఏం పర్వాలేదమ్మా, ముసలాయన ఏం చేయడు. చూసి సంతోషిస్తాం. తులసి మా తు జావ్, బేబీ తు ఆవ్. వావ్ వావ్ పాపా తు ఆవనా. పాపా నిన్ను ఇలా చూస్తూ ఉంటే 20 ఏళ్ల క్రితం నేను జరుపుకున్న షష్ఠి పూర్తి జ్ఞాపకానికి వస్తుంది. ఆ రోజు కూడా ఇంతే. నన్ను నా ముసలి పెళ్ళాన్ని ఇద్దరిని నవదంపతుల్లో అలంకరించి ఈ గదిలోకి తీసుకొచ్చారు. ఈ బెడ్ మీదకి నెట్టేశారు. అలా అందంగా అలంకరించబడిన నా ముసలి బేబీని చూడగానే మళ్ళీ నా మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. ఏవేవో ఊహలు, ఏవేవో ఆలోచనలు విజృంభించి పాట పాడేశాను. గట్టిగా నా ముసలి బేబీని కౌలించుకున్నాను. అంతే అంతే. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ ముసలి గుండె ఆగిపోయింది. మేరీ బేబీ ఊపర్ చల్ గయి, మేరీ పాట ఊపర్ రక్ గయి. పాపా పాపా, నువ్వేమీ అనుకోనంటే 20 ఏళ్ళ నాడు ఆగిపోయిన ఆ పాటని ఇప్పుడు పూర్తి చేసేస్తా. వద్దండి ప్లీజ్. నాన్న ఆప్ మత్ బోల్నా. వద్దండి. నేను పాడక తప్పదు, మీరు వెనక తప్పదు. ఒక్కసారి వద్దండి. ఒక్కసారి ప్లీజ్. పాపా మేరీ పాట. మేరీ డాడీ, అరే మేరీ డాడీ. సారీ సారీ. రాధా రాధా, ఓ రాధా, నిన్నే. కొంప ముంచావు కదయ్యా. మీ నాన్న నీకు ఇంగ్లాండ్ రిటర్న్ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వు మీ మరదల్ని ప్రేమించావా? ఈ సంగతి ఆయనకి తెలిస్తే? అందుకే మీ దగ్గరికి వచ్చాను అంకుల్. మా నాన్నగారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంతా మీరే. నాటకం ఆడతారో నారదల్లో ప్రవర్తిస్తారంత మీదే భారం. ఎలాగని పెళ్లి జరిపించండి. బాబు రవీంద్ర, అన్నీ తెలిసి నువ్వే ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఘోరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య అగాధాలు ఏర్పడతాయి. ఏర్పడ్డ అగాధాలను పూరించాలనే ప్రయత్నం. అన్యాయం జరిగిన మా అత్తయ్యకి ఏ విధంగా నేను న్యాయం జరిపించాలి? ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. నీ మంచితనాన్నే కాదన్నావు. బట్ ఆ పిల్ల మన గెస్ట్ హౌస్ గృహప్రవేశం కూడా అయిపోయింది. సరే సరే, ఇంకా తప్పుతుందా? ఇంతకీ మిమ్మల్ని ఇద్దరినీ కలిపిన ఆ సూత్రధారుడు ఎవరు? ఓహో బసవయ్యా. సరే సరే.